హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా పీల్ చేసుకునే పళ్ళన్నీ కూడా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. మిగతా మామూలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో కొన్ని గోరువెచ్చని పాలు తీసుకొని ఒక 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోసి పాలు వేడెక్కిన తర్వాత అందులో మనము ఎంత స్వీట్ అయితే తింటామో అంత చక్కెర వేసేసి బాగా కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ కలిపినటువంటి పాలు, కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు కూడా ఇందులో వేసేసి కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. పాలు ఈ మాత్రం థిక్నెస్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టి తీసుకుంటే మన కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇలా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి కస్టర్డ్ మిల్క్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని రకాల పళ్ళు ముక్కలు కూడా వేసేసుకుని దాంతోపాటు కొన్ని కాజులు కూడా వేసుకుంటే మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది. ఇలా పళ్ళ ముక్కలన్నీ కలిపిన తర్వాత మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్స్లో తీసి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో డెలిషియస్ అండ్ కలర్ఫుల్గా ఉన్నటువంటి ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో. నేను దీన్ని దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.